హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనం గ్రీన్స్ థీరం ఇన్ ఏ ప్లేన్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ ఇంటెగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే చాప్టర్లో వీ హ్యావ్ డిస్కస్డ్ స్టోక్స్ థీరం అండ్ గాస్ డైవర్జెన్స్ థీరం. సో ఏమనుకున్నాం మనము, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు. ఈ స్టోక్స్ థీరము, గాస్ డైవర్జెన్స్ థీరం కానీ గ్రీన్స్ థీరం కానీ ఇవన్నీ కూడా ఏంటి, ఒక ఇంటెగ్రల్ నుంచి ఇంకొక ఇంటెగ్రల్కి చేంజ్ చేయడానికి, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి కదా. సో లెట్ us see in what way Green's theorem will be useful in the transformations. Okay, so first statement చూద్దాం. Let S be a closed region in xy plane enclosed by a curve C. Let P and Q be continuous and differentiable scalar functions of x and y in S. So S అనేది ఏంటి, it is a closed region in xy plane. సో మనం తీసుకుంటున్న రీజియన్ను xy ప్లేన్లో తీసుకుంటున్నాము. అండ్ కర్వ్ ఏంటి, ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై ఏ కర్వ్ C. ఓకే, లెట్ P అండ్ Q బి కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ స్కేలార్ ఫంక్షన్స్ ఆఫ్ x అండ్ y. సో P అండ్ Q అనేది దే ఆర్ నాట్ వెక్టర్ ఫంక్షన్స్, దే ఆర్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ స్కేలార్ ఫంక్షన్స్ ఆఫ్ x అండ్ y. అయితే దెన్ చూడండి, సర్క్యులేషన్ C పీడిఎక్స్ ప్లస్ సర్క్యులేషన్ పీడిఎక్స్ ప్లస్ క్యూడివై ఈక్వల్ టు, సో ఇలా ఉంటే మనం ఇంటెగ్రల్ సింబల్లో ఏమంటాం దాన్ని, వి రీడ్ ఇట్ యాజ్ సర్క్యులేషన్. పీడిఎక్స్ ప్లస్ క్యూడివై ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటెగ్రల్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో వై డిఎక్స్ డివై కదా. ఇది మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, గ్రీన్స్ థీరంలో లైన్ ఇంటెగ్రల్ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ టు సర్ఫేస్ ఇంటెగ్రల్. ఓకే, సో నౌ లెట్ us see how we are going to prove. అండ్ బిఫోర్ ప్రూవింగ్ ఇక్కడ చూడండి ఎలా తీసుకుంటున్నాము కర్వ్ అనేది రాసాం కదా. ద లైన్ ఇంటెగ్రల్ ఈజ్ బీయింగ్ టేకెన్ రౌండ్ సి సచ్ దట్ ఎస్ లైస్ ఆన్ ద లెఫ్ట్ యాజ్ 1 అడ్వాన్సెస్ అలాంగ్ సి. ఇక్కడ మనము 1 అడ్వాన్సెస్ అలాంగ్ సి అంటే సిని మనము డ్రా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కర్వ్ అనేది ఇట్ లైస్ ఆన్ ద లెఫ్ట్. అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా మనకి కర్వ్ ఇలా డ్రా చేసామనుకోండి, ఇలా డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, అది క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ కాకుండా మనం ఏం చేస్తామంటే వి టేక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు మనకేమవుతుంది, మనం డ్రా చేస్తున్నప్పుడు యాజ్ 1 అడ్వాన్సెస్ అంటే మనం ఇలా కర్వ్ డ్రా చేయడానికి అడ్వాన్స్ అయినప్పుడు ఏమవుతుంది, ద కర్వ్ లైస్ ఆన్ ద లెఫ్ట్. సర్ఫేస్ మనకేమవుతుంది, ఇట్ లైస్ ఆన్ ద లెఫ్ట్ కదా. కాబట్టి అంటే ఏంటి అర్థము, ఇలా ఈ డైరెక్షన్లో మనం తీసుకుంటాము, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం కర్వ్ తీసుకుంటాము అనేది. ఓకే, నౌ లెట్ us see the ప్రూఫ్ చూద్దాం. సో ప్రూవ్ చేయడానికి వాట్ వీ షల్ డూ, ఆ సర్ఫేస్ మనం తీసుకుని చూడండి, XY ప్లేన్లో కదా మనకు సర్ఫేస్ ఇచ్చిండేది. సో XY ప్లేన్లో వీ హ్యావ్ డ్రాన్ దిస్ సర్ఫేస్ ఎన్క్లోజ్డ్ బై కర్వ్ C. ఈ కర్వ్ వచ్చి C. అండ్ ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకుంటామంటే ఎనీ లైన్ ప్యారలల్ టు ఐదర్ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఇది x యాక్సిస్ కదా, ఇది y యాక్సిస్. ఏ యాక్సిస్కైనా మనం ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్కి లైన్ ప్యారలల్గా డ్రా చేసినప్పుడు ఇదేమవుతుంది, ఆ కర్వ్ని ఇట్ కట్స్ అట్మోస్ట్ అట్ 2 పాయింట్స్. అట్మోస్ట్ 2 పాయింట్స్ అంటే ఈ కర్వ్ని మనం ఇలా ప్యారలల్ లైన్ డ్రా చేసినప్పుడు మ్యాక్సిమం ఈ కర్వ్ని ఏంటి 2 పాయింట్స్ దగ్గరే కట్ చేయాలి, అంతేగాని మోర్ దెన్ 2 పాయింట్స్ దగ్గర కర్వ్ని కట్ చేయకూడదు. అదేవిధంగా అంటే 1 పాయింట్ దగ్గర కూడా కట్ చేయొచ్చు. అట్మోస్ట్ 2 పాయింట్స్ అంటే ఐదర్ 1 or 2, ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2. అదేవిధంగా ఎక్స్ యాక్సిస్కి డ్రా చేసిన వై యాక్సిస్కి ప్యారల్గా డ్రా చేసినా కూడా ఎలా ఉంటుంది, ఇట్ కట్స్ ద కర్వ్ అట్ మోస్ట్ 2 పాయింట్స్. మనం ఈ విధంగా తీసుకుంటాము. అండ్ నౌ లెట్ ద సర్ఫేస్ ఎస్ లైస్ బిట్వీన్ ద లైన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఈ సర్ఫేస్ ఇక్కడ తీసుకున్నాం కదా, సర్ఫేస్ వీ హ్యావ్ టేకెన్ హియర్. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ ప్యారలల్ లైన్ డ్రా చేసినప్పుడు ఇది ఒక ఈక్వేషన్ కదా, ఈ లైన్కి ఈక్వేషన్ ఉంటుందా, అదేవిధంగా ఈ లైన్ కూడా ఈక్వేషన్ ఉంటుంది. సిమిలర్లీ యూ విల్ హ్యావ్ అన్ ఈక్వేషన్ ఫర్ దిస్ లైన్ అండ్ అన్ ఈక్వేషన్ ఫర్ దిస్ లైన్. సో ఈ లైన్ ఈక్వేషన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అనుకుంటే, బికాస్ దిస్ ఇస్ ప్యారలల్ టు వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు హెచ్ కదా. హెచ్ అంటే ఏంటి, ఇక్కడ ఎంత డిస్టెన్స్ తీసుకుంటున్నాము, ఏ డిస్టెన్స్ తీసుకుంటున్నాం. కాబట్టి ఈ లైన్ ఈక్వేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అండ్ ఈ లైన్ ఈక్వేషన్ ఈ డిస్టెన్స్ ఏం తీసుకుంటున్నామంటే వీఆర్ టేకింగ్ బి. సో ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి. సో ఈ లైన్స్ మధ్య
అది ఎగ్జిస్ట్ అయింది. అదేవిధంగా ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా డ్రా చేసిన లైన్స్ కర్వ్కి ఎలా ఉన్నాయంటే, ఈ ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏమి, సమ్ వై ఈక్వల్ టు కే. ఎంత డిస్టెన్స్లో ఉందనుకుంటున్నాము, ఈ లైన్ వచ్చి సి డిస్టెన్స్, కాబట్టి ఈ ఈక్వేషన్ వై ఈక్వల్ టు సి అవుతుంది. ఈ లైన్ వచ్చి డి డిస్టెన్స్, సో ఈ ఈక్వేషన్ వై ఈక్వల్ టు డి అవుతుంది. ఓకే, సో let x is equal to a, x is equal to b and y equal to c and y equal to d be the equations. ఈ ఈక్వేషన్స్ మధ్య అంటే ఈ లైన్స్ మధ్య మనము సర్ఫేస్ ఉంది అని అనుకుంటున్నాం. అండ్ ఇంకా మోర్ ఓవర్ ఏమనుకుంటున్నామంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ని జస్ట్ సీ హియర్ ఏఈబి, ఈ హాఫ్ కర్వ్ని ఓవరాల్ కర్వ్ అయితే మనకు సి, బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే లోవర్ కర్వ్, దీన్ని వీఆర్ నేమింగ్ ఇట్ యాజ్ C1. ఓకే, డైరెక్షన్ ఇది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్షన్ ఇది అవుతుంది కదా, వీఆర్ నేమింగ్ ఇట్ యాజ్ C2. సో దిస్ ఈస్ కాల్డ్ లోవర్ కర్వ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ అప్పర్ కర్వ్. అప్పర్ కర్వ్ ఏమో C2తో ఇండికేట్ చేసాము, లోవర్ కర్వ్ ఏమో C1తో ఇండికేట్ చేసాం. అండ్ ఈ ఈక్వేషన్ను, లోవర్ కర్వ్ ఈక్వేషన్ మనం ఏమని తీసుకుంటున్నామంటే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. లోవర్ కర్వ్ ఈక్వేషన్ ఏమని తీసుకుంటున్నాము, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అదేవిధంగా అప్పర్ కర్వ్ ఈక్వేషన్ని వీఆర్ టేకింగ్ y ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్. అప్పర్ కర్వ్, లోవర్ కర్వ్, దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ హియర్. సో లెట్ y equal to f of x be the curve C1 అంటే AEB and y equal to g of x be the curve C2 అంటే కర్వ్ ADB. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకున్నప్పుడు మనము వీఆర్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ ADB, ఈ డైరెక్షన్లో ADB, దీన్ని మనం C2 అనుకుంటున్నాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి డైరెక్షన్ ఏం రాస్తున్నాం అనేది. ఓకే, నౌ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్, ఇది కండిషన్ ఇక్కడ మనకి. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి మనము, గ్రీన్స్ థీరంలో వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, చూడండి ఇది కదా మనం ప్రూవ్ చేయాల్సింది, సర్ఫేస్ ఇంటెగ్రల్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో వై డిఎక్స్ డివై, ఇది దిస్ ఇస్ ఈక్వల్ టు circulation pdx plus qdy. So as usual what we will do is we will take one term తీసుకొని ఆ టర్మ్ ఈక్వల్ టు LHS లో ఒక టర్మ్ అని ప్రూవ్ చేద్దాం. ఓకే, ఐ విల్ ప్రూవ్ డో పీ బై డో వై డిఎక్స్ డివై, ఇదైనా ప్రూవ్ చేయొచ్చు మనము, లేదా డో క్యూ బై డో ఎక్స్, ఈ టర్మ్ అనే ఈక్వల్ టు అని ప్రూవ్ చేయొచ్చు. సో వీ షల్ ప్రూవ్ వన్ టర్మ్. సో లెట్ us see what we are going to prove. సో మనం ఏం ప్రూవ్ చేస్తామంటే సర్ఫేస్ ఇంటెగ్రల్ డో పీ బై డో వై డిఎక్స్ డివై ఈక్వల్ టు ఏం రావాలి మనకు, సర్క్యులేషన్ పీడిఎక్స్ రావాలి. సో అది ప్రూవ్ చేసామనుకోండి, మనం అప్పుడు ఏమని చెప్పొచ్చు, సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ ద అదర్ టర్మ్ అని రాసుకోవచ్చు కదా. సో వీ విల్ కన్సిడర్ సర్ఫేస్ ఇంటెగ్రల్ డో పీ బై డో వై డిఎక్స్ డివై. ఇక్కడ ఏంటి, సర్ఫేస్ ఇంటెగ్రల్ డో పీ బై డో వై డిఎక్స్ డివై అంటే ఫస్ట్ లెటర్స్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు వై. అప్పుడు ఏమవుతుంది, వైకి లిమిట్స్ ఉన్నాయి కదా, వై లైస్ బిట్వీన్ ఏంటి, జీ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మధ్యలో ఉంది. కాబట్టి వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు g of x డో p బై డో y dx dy. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేట్ చేసేసామనుకోండి ఏమవుతుంది, డో p బై డో y dy అంటే ఇట్ ఈస్ p కదా, ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, యూ విల్ గెట్ p ఆఫ్ x కామా y. అండ్ లిమిట్స్ ఏంటి, y విత్ రెస్పెక్ట్ టు y చేసాం కాబట్టి y లిమిట్స్ f ఆఫ్ x టు g ఆఫ్ x. ఇప్పుడు దీని అర్థం ఏంటి, మనం విత్ రెస్పెక్ట్ టు y చేసాం కాబట్టి ఎక్కడ y ఉన్నదో అక్కడ మనము ఈ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే కదా. సో లెట్ us see in the నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది చూడండి, సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ టు బి, ఇంకా మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేయలేదు కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ టు బి అలాగే ఉంది. పీ ఆఫ్ ఎక్స్, వై ప్లేస్లో కదా మనం జీ రాయాల్సింది, సో పీ ఆఫ్ ఎక్స్ కామా జీ మైనస్ పీ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ డిఎక్స్, ఇంకా మనకి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మిగిలింది. ఓకే, నౌ దీన్ని స్ప్లిట్ చేసి రాసుకుందాం. అంటే ఏంటి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ టు బి పీ ఆఫ్ ఎక్స్ కామా జీ ఒక టర్ము అండ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ టు బి పీ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ డిఎక్స్ ఒక టర్మ్. ఓకే, సో చూడండి నెక్స్ట్ స్టెప్లో వీ హ్యావ్ రిటర్న్ దట్. నౌ ఈ ఏ టు బి పీ ఆఫ్ ఎక్స్ కామా జీ, జీ అంటే ఏంటి, అప్పర్ కర్వ్ ఈక్వేషన్ కదా. ఒక్కసారి లెట్ us గో బ్యాక్ టు ద డయాగ్రామ్కి వెళ్దాం మనము. అక్కడ చూడండి ఇది కదా అప్పర్ కర్వ్, దిస్ ఈస్ C2. ఓకే, దిస్ ఈస్ C2, ఇది C2 కర్వ్. డైరెక్షన్ ఏం చెప్పాను నేను, ఈ డైరెక్షన్ ఏడిబి, ఏఈబి C1 కదా. ఇక్కడ ఏడిబి కర్వ్ ఇలా తీసుకుంటే మనకు ఇక్కడ బి టు ఏ తీసుకున్నాం అనుకోండి, బి టు ఏ తీసుకున్నప్పుడు ఏ టు బి ఉన్న లిమిట్స్ మనం బి టు ఏ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది C2 కర్వ్ అవుతుంది కదా. సో జస్ట్ సి ఇక్కడ చూడండి,
ఇంటగ్రల్ ఏ టు బి ఉన్న లిమిట్స్ని, ఏ టు బి ఉన్నదాన్ని ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ బి టు ఏ. సో మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటగ్రల్స్లో వచ్చింటుంది. ఏ టు బి ఉన్న లిమిట్స్ని మనం బి టు ఏ రాసినప్పుడు మైనస్ వస్తుంది ఇంటిగ్రేషన్స్లో. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటగ్రల్స్లో ఉంది. కాబట్టి ఏమవుతుంది, ఈ ఏ టు బి చేంజ్ చేసినప్పుడు బి టు ఏ రాసినప్పుడు దిస్ బికమ్స్ మైనస్. అంతేనా? పి ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ మైనస్ ఇంటగ్రల్ ఏ టు బి పి ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్. కానీ చూడండి ఇక్కడ ఇదేం కర్వ్, ఇది C2 కర్వ్. కాబట్టి పి ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ కర్వ్ C2 కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ ఐ కెన్ రైట్ C2. అదేవిధంగా ఇదేంటి ఎక్స్ కామా వై డిఎక్స్ ఎఫ్కి సంబంధించింది కదా, లోవర్ కర్వ్ కదా. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ C1. ఇది C1గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, ఓవరాల్గా మనకి ఇప్పుడు ఏమైంది, లోవర్ కర్వ్ ప్లస్ అప్పర్ కర్వ్, రెండు కర్వ్స్ ఉంది, రెండింటికి నెగిటివ్ సైన్ ఉంది. కాబట్టి మనకి ఓవరాల్ కర్వ్ C వచ్చినట్టేనా. సో ఈ మైనస్ కామన్గా బయట రాసేసి ఐ విల్ రైట్ సర్క్యులేషన్ CPdx. అంటే చూడండి మనం తీసుకునిందేమో సర్ఫేస్ ఇంటెగ్రల్ డో పీ బై డో వై డిఎక్స్ డివై. అది మనకు దేనికి ఈక్వల్ అయింది, ఇట్ ఈజ్ ఈక్వల్ టు సర్క్యులేషన్ పీడిఎక్స్. అంతేనా? సర్క్యులేషన్ మైనస్ పీడిఎక్స్కి ఈక్వల్ అయింది. సో ఐ కెన్ రైట్ సర్ఫేస్ ఇంటెగ్రల్ డో పీ బై డో వై డిఎక్స్ డివై ఈక్వల్ టు సర్క్యులేషన్ పీడిఎక్స్ రాసుకోవచ్చా? నౌ సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ సర్ఫేస్ ఇంటెగ్రల్ డో క్యూ బై డో ఎక్స్ డిఎక్స్ డివై ఈక్వల్ టు సర్క్యులేషన్ క్యూ డివై. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ఈక్వేషన్స్ని మనము ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేద్దాం. ఎందుకంటే ఈక్వేషన్ 2 మైనస్ 1 చూడండి, డో క్యూ బై డో ఎక్స్ మైనస్ అంటే మనకు ప్రూఫ్లో ఆ ఫామ్లో ఉంది కాబట్టి. లేదు ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ అదర్ ఫామ్ యూ కెన్ రైట్ ఆల్సో. సో ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 అన్నప్పుడు ఎల్హెచ్ఎస్ మైనస్ ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది, దీనిలో ఎల్హెచ్ఎస్ డో క్యూ బై డో ఎక్స్ డిఎక్స్ డివై, పైన ఎల్హెచ్ఎస్ ఏముంది ఈక్వేషన్ 1లో డో పీ బై డో వై డిఎక్స్ డివై. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఏమో సర్ఫేస్ ఇంటెగ్రల్ డో క్యూ బై డో ఎక్స్ డిఎక్స్ డివై మైనస్ సర్ఫేస్ ఇంటెగ్రల్ డో పీ బై డో వై డిఎక్స్ డివై. ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది, సర్క్యులేషన్ QDY ప్లస్ సర్క్యులేషన్ PDX. సో ఆర్ ఈ రెండింటికి మనకి సర్క్యులేషన్ సేమ్ లైన్ ఇంటెగ్రల్లే ఉంది కాబట్టి ఐ కెన్ రైట్ ఇన్ వన్ ఇంటెగ్రల్, ఒక ఇంటెగ్రల్లో రాసుకుంటే సర్క్యులేషన్ PDX ప్లస్ QDY అవుతుంది. ఈ రెండింటికి సర్ఫేస్ ఇంటెగ్రల్లే ఉంది కాబట్టి ఐ కెన్ రైట్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో వై డిఎక్స్ డివై అండర్ ద సేమ్ సర్ఫేస్ ఇంటెగ్రల్. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది గ్రీన్స్ థీరం. సో గ్రీన్స్ థీరం ఇన్ ఏ ప్లేన్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద లైన్ ఇంటెగ్రల్ ఇంటూ సర్ఫేస్ ఇంటెగ్రల్. సో ఈ థీరమ్స్ అన్నీ కూడా ఆల్ ద 3 థీరమ్స్, స్టోక్స్ థీరం కానీ, గాస్ డైవర్జెన్స్ థీరం కానీ, గ్రీన్స్ థీరం ఇన్ ఏ ప్లేన్ కానీ అన్నీ కూడా దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకి డిగ్రీ సిలబస్లో అయితే కంపల్సరీగా యూ విల్ బీ గెటింగ్ 1 క్వశ్చన్ అండర్ 10 మార్క్స్. 10 మార్క్స్ క్వశ్చన్లో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఇది. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ go through all the theorems. 3 theorems నేర్చుకోండి. Definitely you will be able to get 10 marks out of these 3 theorems. Okay. And one more thing, if you feel that you are satisfied, అంటే you are satisfied in the sense మీకు అర్థమైంది మనకు మేడం చెప్పింది అని మీకు అనిపిస్తే you just like my video. Okay. Thank you.